మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే మన తెలంగాణలో అద్భుతమైన ఆధ్యాత్మిక వైభవంతో వెలుగొందుతోంది శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం. స్వయంభూ నారసింహుడి ఈ దివ్య క్షేత్రాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. యాదగిరిగుట్ట ఆలయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సరికొత్త ఊపిరి పోస్తూ 18 మంది సభ్యులతో కూడిన నూతన పాలక మండలిని ఏర్పాటు చేసింది. అయితే ఈ బోర్డులో తీసుకున్న నిర్ణయాలు, ఎంపిక చేసిన వ్యక్తులు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. యాదగిరిగుట్ట దేవస్థానాన్ని మరింత పారదర్శకంగా, భక్తులకు ఎలాంటి లోటు లేకుండా అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అడుగులు వేసింది. ఇందులో భాగంగానే ఈ నూతన పాలక మండలికి చైర్మన్ గా ప్రముఖ ఔషధ రంగ పారిశ్రామికవేత్తను నియమించింది. వ్యాపార రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుని ఆధ్యాత్మిక సేవల్లో ముందుండే ప్రముఖ వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగించడం వెనుక ఆలయ పరిపాలనను కార్పొరేట్ స్థాయిలో అత్యంత పారదర్శకంగా మార్చాలనేది ప్రభుత్వ సంకల్పం. 18 మందితో కూడిన ఈ జంబో బోర్డు తిరుమల టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్టను కూడా అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కానీ ఈ 18 మంది సభ్యులలో ఒక పేరు మాత్రం ఇప్పుడు కోట్లాది మంది అభిమానులను, భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. యాదగిరిగుట్ట నూతన పాలక మండలిలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ గారికి సభ్యురాలిగా చోటు దక్కింది. ఈ వార్త తెలియగానే మెగా అభిమానులతో పాటు సామాన్య భక్తులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సురేఖ గారు అంటే కేవలం ఒక స్టార్ హీరో భార్య మాత్రమే కాదు, ఆమె నిరాడంబరతకు, సంస్కారానికి నిలువుటద్దం. ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య గారి కుమార్తెగా, ఆ తర్వాత టాలీవుడ్ సార్వభౌముడు మెగాస్టార్ చిరంజీవి గారి అర్ధాంగిగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తల్లిగా ఇంతటి బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడూ తెరవే ఉంటూ నిగర్విగా జీవించారు. కోట్లాది రూపాయల సామ్రాజ్యం ఉన్నా ఎక్కడా ఆ అహంకారం కనిపించనివ్వరు. ఎంతో సాధు స్వభావం, అంతకు మించిన దైవభక్తి ఉన్న సురేఖ గారు చిరంజీవి గారి ప్రతి విజయం వెనుక, మెగా కుటుంబం సాధించిన ప్రతి మైలురాయి వెనుక ఒక నిశ్శబ్ద శక్తిగా నిలిచారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరిగే రక్తదాన, నేత్రదాన సేవల్లోనూ, ఎందరో పేదలకు సహాయం చేయడంలోనూ ఆమె పాత్ర ఎనలేనిది. అలాంటి ఒక ఉన్నతమైన హృదయం ఉన్న వ్యక్తి, దైవ చింతన కలిగిన మహిళ ఈరోజు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన బోర్డులో సభ్యురాలిగా రావడం ఆ ఆలయ పరిపాలనకు ఒక ప్రత్యేక శోభను తెచ్చిపెట్టింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ఔషధ రంగ పారిశ్రామికవేత్త చైర్మన్ గా సురేఖ గారి లాంటి ఆధ్యాత్మిక సేవా భావాలున్న ప్రముఖులు సభ్యులుగా ఉండడం వల్ల యాదగిరిగుట్టకు నిధుల నిర్వహణతో పాటు భక్తుల సౌకర్యాల మెరుగుదలకు పెద్దపీట పడనుంది. ఆలయానికి వచ్చే సామాన్య భక్తుడికి స్వామివారి దర్శనం సులభంగా అవ్వడం, మౌలిక వసతులు పెరగడం, అన్నదాన సేవలు మరింత విస్తృతం కావడం వంటి విషయాల్లో ఈ నూతన బోర్డు కీలక పాత్ర పోషించనుంది. మెగా కుటుంబానికి ఉన్న అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ద్వారా యాదగిరిగుట్ట వైభవాన్ని మరింతగా ప్రపంచవ్యాప్తం చేసే అవకాశం కూడా లభిస్తోంది. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో సరికొత్తగా ఏర్పడిన ఈ నూతన పాలక మండలి యాదగిరిగుట్టను తిరుమలకు ఏమాత్రం తీసిపోని విధంగా అద్భుతమైన పుణ్యక్షేత్రంగా మారుస్తుందని ఆశిద్దాం. ముఖ్యంగా మెగాస్టార్ సతీమణి సురేఖ గారు ఈ బోర్డులో భాగస్వామి కావడం ఆలయానికి సరికొత్త వెలుగులను ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నూతన చైర్మన్ కు సురేఖ గారికి మరియు బోర్డు సభ్యులందరికీ సుమన్ టీవీ ఛానల్ తరపున హృదయపూర్వక అభినందనలు.